తట్టుకొని ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరిగే ప్రక్రియలో మనకి వ్యాధి సముక్షయం అంటాం. సముక్షయం అంటే శరీరంలో పేరుకుపోవటం. అంటే ఒక ఋతువులో మనకి శరీరంలో కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల దోషాలు పేరుకుపోతాయి. అది ఇంకొక ఋతువు వెళ్ళినప్పుడు ఆ దోషాలు ప్రకోపిస్తాం అంటే బాగా ఎక్కువైపోయి బయటికి పోయే మార్గాన్ని ఎత్తుకుంటూ ఉంటాయి. దాంట్లో భాగంగానే అనేకమైనటువంటి మందులు, రకరకాల వైద్యాలు వేసుకుంటూ ఉంటారు. కానీ ప్రకృతిని ఆధారపడి ప్రకృతిని అర్థం చేసుకొని జీవిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, అనారోగ్యానికి గురి కాకుండా జీవించడానికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఇవాళ జూలై 14 ఇవాళ, అవునా? రేపు జూలై 15 అంటే వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది. ఒక ఋతువు నుంచి ఇంకొక ఋతువు పోతున్నప్పుడు ఋతు సంధి అంటారు. ఋతు సంధి అంటే ఈ ఋతువులో లాస్ట్ 7 రోజులు, కొత్త ఋతువులో మొదట్లో 7 రోజులు, ఇక 14 రోజుల కాలాన్ని ఋతు సంధి అంటారు. అంటే వ్యాధులు పుట్టే కాలం అని అర్థం. పాత ఋతువు నుంచి కొత్త ఋతువుకి వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను తట్టుకునేలాగా శరీరము ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడు కొన్ని రకాల చర్యలు మన శరీరంలో జరుగుతాయి. కానీ మన వాళ్ళు దాన్ని అర్థం చేసుకోక రకరకాలుగా ఆలోచన చేస్తూ రకరకాల వైద్యాలు చేస్తారు. శరీరాన్ని అర్థం చేసుకొని దానికి సహాయం చేయాలి తప్ప దాన్ని హింస పెట్టే మార్గాలు మనం చేయకూడదు. అట్లా ఋతు సంధిలో మొదలయ్యి అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతుంది. దీన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఋతువులు వచ్చేటువంటి మార్పులు అంటే ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క అనుపానం మారుతుంది అనమాట. అందులో ఈ వర్ష ఋతువులో ప్రధానంగా మనకి అందరికి గుర్తుపెట్టుకోండి, నొప్పులు అధికంగా అవుతాయి. వాత ప్రకోపం అంటాం. నొప్పులు తీవ్రంగా ఉంటాయి. మన శరీరానికి బాగా నొప్పులు అవుతుంటాయి. ఈ ఋతువులో వాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరు కూడా గోరువెచ్చనటువంటి నువ్వుల నూనెని ఒంటి నిండా రాసుకొని ఒక గంట తర్వాత స్నానాలు చేస్తే ఈ వాతం అనేది అదుపులో ఉండి శరీరానికి రక్తపరిచన బాగా జరిగి మనకి ఎక్కువ సమస్యలు రాకుండా ఉంటుంది. అదేవిధంగా అదే వాతాన్ని మళ్ళీ కంట్రోల్ ఉంచుకోవడానికి లోపల జటాగ్ని కూడా మనకు సహాయకరించాలి. దాంట్లో భాగంగా శొంఠి, జీలకర్ర, వామ, సైంధవలం వీటిని మనం రెగ్యులర్గా ఒక కషాయం లాగానో లేదంటే కొన్ని రకాల సూపులు, బార్లీ వాటర్ చేసుకుంటారు, లేకపోతే పెసరకట్టు అంటారు. పెసరపప్పు ఒక 50 గ్రాములు తీసుకొని 400 ml వాటర్ పోసి బాగా మరిగించి ఆ పైన ఉన్నటువంటి నీరుని వడపోసుకొని దాంట్లో శొంఠి, జీలకర్ర కొద్దిగా, వామ కొద్దిగా, సైంధవలం కొద్దిగా వేసుకొని దాన్ని సేవిస్తున్నట్లయితే ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి సమస్యల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకునే అవుతాం. వ్యాధులు 10 సార్లు పెరుగు వస్తాయి పోతాయి. కానీ ఆ టైంలో మనం ఏం చేయాలన్నదే అసలైనటువంటి ఔషధం ఆహారంగా మార్చుకొని తీసుకోగలగాలి. అంటే ఋతువుని అనుసరించి, ప్రకృతిని అనుసరించి జీవనశైలి మర్చిపోయి మనకి సమస్య రాగానే ఏదో వైద్యుడు జరగబోతే ఆయన క్లియర్ చేస్తారు అనుకుంటారు. కానీ సమస్య రాగానే మన సమస్యను అర్థం చేసుకొని దానికి తగ్గటువంటి ఆహార విధి విధానాలు పాటిస్తే ఆరోగ్యం సంపూర్ణంగా ఉంచుకుంటూ ఆయుష్ను పెంచుకుంటూ మన జీవన విధానాన్ని కొనసాగితే 100 సంవత్సరాల భగవంతుడు మనకి 120 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా బతకగలరు. కానీ వాళ్ళ మొత్తం ఆయుష్ పడిపోతుంది. ఏ మందులు ఉన్నాయి ప్రాణాన్ని నిలిపేది? చెప్పండి. మీరు ఈ మందు తింటే ఇన్ని రోజులు బతకగలరు అనేది ఉందా? ఒక ఆయుర్వేదం తప్ప. ఆయుర్వేదం వాడితే ఎక్కువ రోజులు జీవిస్తారు అనేది ఉంది, అవునా? రకరకాల మందులు చిన్నదానికి పెద్దదానికి వాడి పెద్ద సమస్యలు తెచ్చుకోవటం, ఒక డిజార్డర్ని డిసీజ్గా మార్చుకోవటం, అంటే లోపాలని జబ్బులుగా మార్చుకోవటం మన పని అయిపోయింది. ఇప్పుడు అందరూ అదే పనిగా ఉన్నారు, అవునా? అసలు చిన్న సమస్య వస్తే ఏం చేయాలో తెలియదు, పెద్ద సమస్య వచ్చినా ఏం చేయాలో తెలియదు, ఎక్కడెక్కడికో పరిగెడతాం.
ఏదేదో చేస్తుంటాం. ప్రకృతిని అనుసరించి ఋతువును అనుసరించి జీవితాన్ని మర్చిపోయాం, మన ఇష్టానుసారంగా గడుపుతున్నాం. మామూలుగా మనకి జూలై 15వ తారీఖు నుంచి జనవరి 15 నుంచి జూలై 15 వరకు కూడా ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం అంటే మన శరీరం నుంచి అప్పుడు చంద్రుడి బలం ఎక్కువ ఉండి మన శరీరం నుంచి ఎనర్జీని తీసుకుంటాడు ఆయన. అందుకే మనకు ఆడ తేమ అనేది ఉండదు, మన శరీరంలో తేమ శాతం తగ్గుతుంది. ఎప్పటి నుంచి? జనవరి 15వ తారీఖు నుంచి జూలై 15 వరకు సూర్యుడి బలం ఎక్కువ ఉండటం వల్ల మన శరీరం నుండి తేమ శాతాన్ని ఆయన లాగేసుకుంటాడు. అంటే మనం మెత్తబడిపోతాం, వీక్ అవుతుంటాం, శరీరంలో శక్తి అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు జూలై 15 నుంచి దక్షిణాయనం, ఇది మనకి మళ్ళా శక్తిని తిరిగిస్తుంది. ఈ కాలం దీనికి చంద్రబలం ఎక్కువ ఉంటుంది. చంద్రకిరణాల వల్ల మళ్ళా మన శరీరానికి తిరిగి తేమను తెచ్చుకుంటూ అత్యంత శక్తివంతంగా మళ్ళీ శరీరం మారుతుంది. కాకపోతే ఈ కాలంలో ఈ జూలై 15 నుంచి మళ్ళీ జనవరి వరకు కూడా ఈ 3 ఋతువుల్లో వ్యాధులు బాగా వస్తుంటాయి. దీన్ని మన శరీరంలో పేరుకోకుండా చేసే ప్రక్రియలు 2 విధానాలు. ఒకటి విరోచనం, 2 వమనం, మళ్ళీ కక్కటం. కఫం ఎక్కువ ఉంటే కక్కేయటం, శరీరంలో ఏదో అనీజీగా ఉందంటే విరోచనం చేసుకోవటం, వారానికి నెలకు చేసుకుంటుంటే వ్యాధులన్నీ సంశయం అంటే పేరుకోపోవడం అనేది ఉండదు, అది ప్రకోప స్థాయికి చేరదు. అర్థమైందా? దీన్ని ప్రకృతిని అనుసరించుకొని ఋతువుని అనుసరిస్తే కనుక మనం ఎటువంటి సమస్యలు లేకుండా అసలు జబ్బు అనేది తెలియకుండా కూడా మనం జీవించవచ్చు. ఆహార పదార్థాలు ప్రధానంగా ఈ సీజన్లో అయితే మీరు ఖచ్చితంగా నువ్వుల నూనె శరీరానికి రాసుకోండి. వర్ష ఋతువు అంటే జూలై 15వ తారీఖు నుంచి జూలై తర్వాత ఏంటి? ఆగస్టు, సెప్టెంబర్. ఈ ఆగస్టు 15 తర్వాత సెప్టెంబర్ 15, ఈ 2 నెలలు మనం చేయాల్సిన పని ఇదే. నల్ల నువ్వుల నూనె గోరువెచ్చగా నువ్వువెచ్చగా ఉన్నది శరీరాంతా రాసుకొని చక్కగా వదిలేసుకోవాలి. శరీరానికి నువ్వుల నూనె రాసుకుంటూ శొంఠి, జీలకర్ర, వాము, సైంధవలో ఈ పదార్థాలతోటి ఏదైనా సూప్ లాగానో టీ లాగానో చేసుకొని తాగుతున్నట్లయితే ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా చాలా మందికి కొన్ని రకాల సమస్యలు ఋతువు చర్య వల్లనే, అంటే ఒక ఋతువు నుంచి ఇంకొక ఋతువు వెళ్తున్నప్పుడు మన శరీరాలు దాన్ని తట్టుకొని ఇప్పుడున్న ఋతువు నుంచి మరొక ఋతువుకి సరిపడేటువంటి